మహానాడు సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత ఇది సక్రమమైన పద్ధతి కాదు, సంస్కారం కాదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం. అందులో భాగంగా రేపొద్దున మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాలకు కట్టము. ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కడతామని చెప్పినాం. దీనికి తెలుగుదేశం పార్టీ మరి తీవ్రంగా స్పందిస్తుందో లేకుంటే ఏ స్థాయిలో స్పందిస్తుందో నాకు తెలియదు. కానీ నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి? ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి కడతా, గేటుకు కడతా అని చెప్పినాడు. నా ఇంటికి గేటుకు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన. నేను మామూలుగా అయితే స్పందించను, ప్రవీణ్కి స్పందించను. ప్రవీణ్కే కాదు, తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను. ఇక్కడ ప్రవీణ్కి కూడా స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం. నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే? ఉత్తర ప్రగల్భాలు, ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే. దానికి మేము ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు. అది నా ఇంటి గేటుకు, నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తానా, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవుల ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు, యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచింత సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు. రాచమల్లు ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా, మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడే దానికోసమే మేము పనిచేస్తాం. మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదానికోసమే నేను పనిచేస్తా, నా తదనంతరం నా కొడుకు పనిచేస్తాడు. అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా. రాచమల్లుది తోక పదవి అన్నాడు. నేను 2 సార్లు ఎమ్మెల్యేను, పార్టీ ఇన్ఛార్జిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుందే, నవ్వు రాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇయ్యలేదే నీ ముఖానికి, నువ్వు నన్ను పట్టుకొని తోక పదవి అంటే నీకు తోక లేదు, తొండం లేదు అనాల నేను. కనీసం నాకు తోకనుంది, నీకు తోక లేదు, తొండం లేదు. ఎట్లా మాట్లాడతారు మీరు? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మన వాళ్ళందరూ చెప్తానా, బాగా వినండి తమ్ముళ్ళారా మీరు. రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ధైర్యం కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం, జగన్కు రాచమల్లు ఓ నమ్మకం.
జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా నేను, నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంతోషపెట్టేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను. ఇది నమ్మకం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్నా ఇట్లాంటి మనుషులు జగన్కు చాలామంది ఉన్నారు.